వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ చాలా స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అండ్ ధాబాలకు వెళ్ళి ఫుడ్ తినడం ఇష్టపడతారా? నేనైతే బాగా ఇష్టపడతానండి. ఎందుకంటే మేము ఉండే ఏరియాలో, ఇండియాలో చిన్నప్పటి నుంచి మేము ధాబాల దగ్గర ఉండే ఏరియాలో పెరిగామన్నమాట. సో ధాబాల్లో ఎన్ని వెరైటీ వంటలు వండుతూ ఉంటారో మేము రెగ్యులర్ గా వెళ్ళి చూస్తూ ఉండేవాళ్ళం అనమాట. సో అందుకే ధాబా ఫుడ్ మీద మాకు లవ్ చాలా ఎక్కువ అయిపోయింది. సో అందుకే ఇవాళ ఇంట్లో నేను చేసే ధాబా స్టైల్ మష్రూమ్ కర్రీ తీసుకొని వచ్చేసాను. ఒకవేళ మీరు కనుక ఇంట్రెస్టెడ్ అయితే అస్సలు వీడియో స్కిప్ చేయకండి. ఠీకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మష్రూమ్స్ మన హెల్త్ కి చాలా చాలా మంచివండి. చాలా మంది మష్రూమ్స్ తినాలి అంటే ఇష్టపడరు, బట్ మష్రూమ్స్ చాలా హెల్దీగా గ్రో అవుతాయి. చాలా పేపర్స్ మీద పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ లో వాటిని గ్రో చేస్తుంటారు. మన హెల్త్ వైజ్ చూసుకున్నా కూడా వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ స్పెషల్లీ థైరాయిడ్ ఉన్న వాళ్ళు అండ్ మిగతా పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మష్రూమ్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి మీ డైట్ లో. డెఫినెట్ గా మష్రూమ్ కర్రీ చేయడానికి అస్సలు ఎక్కువ టైం పట్టదండి. చాలా క్విక్ గా, చాలా ఈజీగా అయిపోతుంది. బికాస్ అందులో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉండటం వల్ల మనం అసలు ఇలా గ్యాస్ మీద పెట్టగానే టకా జస్ట్ ఒక 5 minutes లో అయిపోతుంది అనమాట. జస్ట్ మిగతా ప్రాసెస్ మనం చేసుకోవటమే. ఇకంటే ముందు వచ్చేసి పక్కన నేను జీడిపప్పుని చిన్న కప్పులో నానబెట్టుకున్నాను. సో దట్ మనం వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకుని రెడీ అయ్యే లోపల ఇది నానిపోతుంది అనమాట. సో మష్రూమ్స్ నేను కడిగి పెట్టేసుకున్నాను. ఈ ఎడ్జెస్ మనం లైట్ గా కట్ చేసుకోవాలన్నమాట, లేకపోతే అది బాగా రబ్బరీగా అయిపోతుంది. సో కట్ చేసి పెట్టుకున్నాను నేను. అండ్ కట్ చేసుకొని మిగతా వెజిటేబుల్స్ కట్ చేసుకునే లోపల ఇవి కలర్ మారిపోతాయి అనమాట. కుదిరితే సాల్ట్ వాటర్ లో వేసుకోండి, లేకపోతే పర్వాలేదు. సో నేను ఆర్గానిక్ కోకోనట్ ఆయిల్ వేసుకుంటున్నానండి. మీరు ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టము. టూ స్పూన్స్ కోకోనట్ ఆయిల్, సో బే లీఫ్, పట్టా చెక్క 4-5 ముక్కలు, లవంగాలు, ఇలాచి, షాజీరా. అండ్ ఇవి వేగుతున్నప్పుడే వెంటనే పచ్చిమిరపకాయలు అండ్ ఉల్లిపాయలు, అండ్ ఇదే వేడి మీదే కొంచెం పసుపు. ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం మిగతా ప్రాసెస్ చేస్తాం. ఎప్పుడైనా మన గ్రేవీ బాగా రావాలి అంటే ఉల్లిపాయలు బాగా వేగాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇది మీ ఇష్టం అనమాట, ఆప్షనల్. ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే అక్కర్లేదు, బట్ నేను వేస్తున్నాను. సో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా బాగా వేగాలి, పచ్చివాసన పోయేలాగా మనం వేయించుకోవాలి దాన్ని. ఉల్లిపాయలు మనకి బాగా బ్రౌన్ గా అవ్వాలి. పింక్ సాల్ట్ వాడుతున్నాను నేను. సో ఉప్పు వేసుకుంటే ఏంటి అంటే తొందరగా ఉల్లిపాయలు బాగా మగ్గిపోతాయి. అండ్ 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. ఇది కావాలంటే మీరు ఫస్ట్ లో అయినా వేసుకోవచ్చు, లేదంటే మధ్యలో ఇలాగైనా వేసుకోవచ్చు. కొంచెం మనకి ఆయిల్ కావాలి అన్నప్పుడు కొంచెం నెయ్యి వేసుకోవచ్చు. నెయ్యి లేదు అంటే మీరు బటర్ కూడా వేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, మన ఉల్లిపాయలు బాగా బ్రౌన్ గా అయిపోయాయి. సో ఈ స్టేజ్ లో వచ్చేసి టమాటాలు వేసుకుంటాం. ఈ స్టేజ్ లో టమాటాలు మగ్గనివ్వండి. మగ్గిపోయిన తర్వాత చేతిలో ఇలా కసూరి మెతి తీసుకోవాలి. సో దీని ఇలా నలిపితే మనం కసూరి మెతి ఫ్లేవర్ అంతా బయటకు వస్తుంది. సో కసూరి మెతి ఇప్పుడే వేసేసుకోవాలి. అయితే కసూరి మెతి ఎప్పుడు ఆయిల్లో ఫస్ట్ వేయాలి, లేదు అంటే లాస్ట్ ఇట్లా కుకింగ్ లాస్ట్ అయ్యే టైంలో వేయాలన్నమాట. చూసారా, టమాటాలు ఆల్మోస్ట్ ఎంత చక్కగా అయిపోయాయో. మనం దీన్ని మిక్సీ కూడా చేయక్కర్లేదు, అంత చక్కగా మెత్తగా అయిపోయాయి. సో ఇలా ఉడికించేసుకోవాలన్నమాట బాగా. ఒకవేళ మీరు చేస్తుంటే మీకు అడగంటిందంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, లేకపోతే మూత పెట్టేస్తే సరిపోతుంది. ఆల్మోస్ట్ కుక్ అయిపోతాయి అవి.
మిరపకాయలన్నీ కూడా బాగా మగ్గించిన తర్వాత, అంటే ఆల్మోస్ట్ పేస్ట్ అయిపోయేలాగా అయిపోయిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి. అండ్ ఇందాకలా మనం ఫస్ట్ నానబెట్టుకున్నాం కదా జీడిపప్పు. సో ఈ జీడిపప్పు ఎందుకంటే మనకి ఆ గ్రేవీకి ఒక బాడీ ఇస్తుంది అనమాట. సో అలా అయితే చాలా మనకి సేమ్ ధాబాలో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ధాబాలో వాళ్ళు వచ్చేసి జీడిపప్పు వాడరు, వాళ్ళు ఇంకొక టెక్నిక్ వాడతారు. అది కూడా నేను చూపిస్తాను లాస్ట్ లో, ఎపిసోడ్ మాత్రం మిస్ అవ్వకండి. సో ఇప్పుడు ఈ నానబెట్టుకున్న జీడిపప్పు ఇందులో వేసుకొని మిక్సీ చేసేసుకుంటాం మనం. కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. సో ఈ గ్రేవీని చక్కగా కాటుకులాగా స్మూత్ గా పేస్ట్ చేసేసుకోవాలి. రెస్టారెంట్స్ ధాబాల్లో వాళ్ళు ఏం చేస్తారు, ధాబాల్లో పట్టించుకోరు, బట్ రెస్టారెంట్స్ లో ఫైన్ కుజిన్ లో ఏం చేస్తారంటే దీన్ని ఇంకా పడగొడతారు. సో మనం ధాబా స్టైల్ కాబట్టి మనకు అంత అవసరం లేదు, మనం బాగా మాస్. సేమ్ ఇప్పుడు ఇందాకలా వేసిన ప్యాన్ లోనే నేను వాష్ చేయలేదు, ఎందుకంటే అందులో ఆయిల్స్ ఉన్నాయి కాబట్టి. సో అందులోనే మళ్ళీ మనము ఇప్పుడు చేసుకున్న పేస్ట్ వేసుకుంటాం అనమాట. హాఫ్ చెంచా కారపొడి, ఇది కాశ్మీరీ మిర్చి. సో మీరు మామూలు కారపొడి అయినా వేసుకోవచ్చు, జస్ట్ ఇది ఫ్లేవర్ కలర్ కోసము. ధనియాల పొడి, అండ్ దీన్ని అడగంటకుండా చక్కగా కలిపేసుకున్నాము. మామూలుగా రెస్టారెంట్స్ లో అయితే ఈ టైంకి అయిపోతుంది కదా. సో ఇప్పుడు వీళ్ళు ఇందులో వైట్ వెనిగర్ వేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటారు అనమాట పెద్ద పెద్ద రెస్టారెంట్స్ లో. సో దట్ మనం ఎప్పుడైనా కావాలి అంటే దీంట్లో ఏదైనా బేస్ రెడీ చేసేసుకోవచ్చు, అంటే బెండకాయలు కానీ ఇంకేవైనా కూడా కలిపేసుకోవచ్చు. అండ్ ఇలా ఉడుకుతోంది కదా. సో చక్కగా ఇప్పుడు మష్రూమ్ యాడ్ చేసేసుకుందాం మనం. సో మష్రూమ్ వేసిన తర్వాత ఎక్కువసేపు కుక్ చేయక్కర్లేదు, ఎందుకంటే మష్రూమ్ లో వాటర్ రిలీజ్ అవుతుంది అండ్ చాలా ఫాస్ట్ గా కుక్ అయిపోతుంది కూడా. సో 5 minutes మూత పెట్టాలి. అండ్ ధాబా సీక్రెట్ చెప్తానని చెప్పా కదా. సో ధాబాలో వాళ్ళు ఏం చేస్తారు అంటే జీడిపప్పు అలా అంతా ఏం వెయ్యరు. సో ఎందుకంటే అంత వేస్తే వాళ్ళకి బాగా ఎక్స్పెన్సివ్ అయిపోతుందని అట్లా ఏం వేయరు. కానీ అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ థిక్నెస్ గురించి ఇలాగా శనగపిండి ఒక స్పూన్ తీసుకొని చక్కగా పక్కన ఒక పాన్ లో శనగపిండిని వేయించేస్తారు. వేయించేసిన తర్వాత ఇప్పుడు లాస్ట్ మనం దింపేస్తాం కదా, అప్పుడు శనగపిండి వేసి ఒక్క నిమిషం మూత పెడితే చాలు, ఆ థిక్నెస్ వచ్చేస్తుంది. ఒకవేళ మీ ఇంట్లో జీడిపప్పు లేదు, ఇలాంటివి ఏమీ లేవనుకోండి, కొంచెం శనగపిండి ఫ్రై చేసేసి దాని మీద కలిపేసేయండి. అచ్చు మనకి దాబాలు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. సో వాళ్ళు శనగపిండే మెయిన్ వేస్తారనమాట, సో దట్ ఆ థిక్నెస్ గురించి. సో తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇప్పుడు ఫైనల్ గా కొంచెం కొత్తిమీర. సో ఇలా ఆయిల్ పైకి తేలేదాకా చక్కగా మగ్గించుకోవాలి. ఎక్కువసేపు పట్టదు, జస్ట్ 5 minutes లో ఇలా వచ్చేస్తుంది మీకు. రైస్ తో తినొచ్చు, రోటీతో తినొచ్చు. బగారా రైస్ చాలా చాలా డెలిషియస్ గా ఉంటుంది. నాకు మా హస్బెండ్ కి చాలా ఇష్టము. బగారా రైస్ తో తింటే మాత్రం అబ్బా ఇంకొక లెవెల్ అండి. ఓ ఇప్పుడు బగారా రైస్ చూపించాలా? ఇప్పుడు కాదు, మీకు ఒకవేళ కావాలి అంటే డెఫినెట్ గా నాకు మెసేజ్ చేయండి, నెక్స్ట్ ఎపిసోడ్ లో చూపిస్తాను. చాలా సింపుల్ గా ఉంటుంది బగారా రైస్, సిస్టమ్ చేసి చూపిస్తా. ఒకవేళ మీరు కనుక ఈ రెసిపీ ట్రై చేస్తున్నారు అంటే నన్ను తప్పకుండా ట్యాగ్ చేయండి, అశ్విని శర్మ ఆఫీషియల్. మరి అశ్విని శర్మతో కొలాబరేట్ అవ్వాలనుకుంటున్నారా? అయితే డెఫినెట్ గా మీరు నా డిస్క్రిప్షన్ చెక్ చేయండి, అక్కడ నా బిజినెస్ మెయిల్ ఐడి పెట్టాను. సో మీ ప్రోడక్ట్ ఏదన్నా సరే మీరు నాతో కొలాబరేట్ అవ్వాలనుకుంటున్నారు, మీ ప్రోడక్ట్ కి మరింత పబ్లిసిటీ కావాలనుకుంటున్నారు అంటే డెఫినెట్ గా మీరు నాకు మెయిల్ చేయండి అండ్ ఐ విల్ గెట్ back to you as soon as possible. Next ఇంకొక వీడియోలో కనిపిస్తా. అంతవరకు bye.